గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు శైలజశ్రీ బ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే బోనాల పండుగనే. ఇప్పుడు వచ్చేసి అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్కడైతే బోనాలు చేసి టెంపుల్కి వెళ్తాం. మేము ఎలా బోనాలు చేసుకుంటాం అనేది అయితే చిన్నగా వీడియో తీసి షేర్ చేస్తా. మరి అక్కడికి వెళ్ళినాక వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. వెళ్దామా ఇంకా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇక అక్కడ దేవుడి దగ్గర అయితే ఫస్ట్ బోనాలు అయితే పూజించుకునే ప్లేస్లో కింద పసుపు రాసేసుకొని పద్మం వేసేసుకొని ఒక పీట పెట్టుకొని పీటకి పసుపు కుంకుమతో 5 బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకైతే ఒక్కొక్కరి పద్ధతి ఏంటంటే ఇస్తరాకులు వేసి పెడతారు, పీట వేసి పెడతారు. మా పద్ధతి అయితే ఇంకా ఫస్ట్ నుంచి మా అత్తమ్మ అయితే ఏ విధంగా చేస్తుందో నేను అదే విధంగా చేస్తా. పీట వేసుకొని పీట పైన ఒక 5 సార్లు అమ్మవారిని తలుచుకొని అటు ఇటు 2 బోనాలు చేస్తాం కదా. ఆ 2 బోనాలకైతే అలా బియ్యం పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. అయితే కొంతమంది 5 బోనాలు చేస్తారు. ఇప్పుడు 3 గుళ్ళు ఉంటే 3 బోనాలు చేస్తారు. ఇక ఒక్కొక్కరి ఇష్టము. మేమైతే 2 బోనాలు చేస్తాము. ఒకటి పోచమ్మకి, ఒకటి దర్బార్ మైసమ్మకి. ఇక్కడ మాంకలమ్మ గుడి ఇంకా వేరే గుడి కూడా ఉంది, కానీ ఇంకా ఎందుకో ఫస్ట్ నుంచి ఆ 2 గుళ్ళకే చేస్తారు కదా, అట్లనే చేస్తామన్నమాట. ఇంకా బియ్యం వేసేసుకొని ఇక బోనాలు అయితే పూజించుకోవాలి. ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మనం అదే బోనం పైకి అయితే దీపాలు ముట్టిస్తాం కదా. ఇంతకుముందు మేమే ఒత్తులతో చేసేవాళ్ళము. ఇంక ఈసారి అయితే మా అత్తమ్మ రెడీమేడ్ అయితే తీసుకొచ్చింది. ఇంకా అవి ఫస్ట్ దాంట్లో బియ్యం ఉన్నాయి. బియ్యంతో అది మనం కూడా తయారు చేసుకోవచ్చు, కానీ ఇక అత్తమ్మ తెచ్చింది. అదే కొంచెం నూనెలో బోనాలు రెడీ కాకముందే నూనెలో పెట్టి నానబెట్టేసుకొని మేము ఎట్లా చేస్తాము బోనాలు అంటే, ఇంకా కొంతమంది ఏమో ఇట్లా అమ్మవారి రూపము స్వస్తికు అట్లా వేసుకుంటారు కదా. ఇక అత్తమ్మ పైన కింద సున్నము అనేది రాసి మధ్యలో నూనె పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అట్లా క్రాస్గా అయితే పెట్టేస్తాం. ఇక ఆ విధంగా అయితే బోనాలు అయితే బొట్లు పెట్టేస్తున్నా. ఇక మనం కుంకుమ పసుపు తగిలింది అనుకో సున్నంకి, అది పచ్చగా ఎర్రగా అయిపోతుంది. అందుకే ఇంకా మా తోడుకోడలను అయితే సున్నం పెట్టి అని చెప్పిన. నేనైతే బొట్లతో అలంకారం చేస్తున్నాయి. ఇద్దరం కూర్చొని అయితే చేస్తున్నాం. ఇద్దరం కలిసి అయితే పెట్టేస్తున్నాం. ఇంకా తర్వాత అయితే బొట్లు పెట్టేసుకొని మనం ఏవైతే పీట మీద అయితే బియ్యం వేసుకున్నామో ఆ బియ్యం మీద అయితే బిందెలు పెట్టేసుకొని దాంట్లో మనం అమ్మవారికి ఏమేమైతే నైవేద్యం తయారు చేస్తామో ఇంట్లో ఆ నైవేద్యం అయితే నింపాలి. మేమైతే పెద్దగా స్పెషల్ ఏం చేయమంటే, కొంతమంది పూరీలు చేస్తారు, బూరెలు చేస్తారు, పరమాన్నం చేస్తారు, అట్లా అన్నీ చేస్తారు. మేము మాత్రం ఓన్లీ వైట్ రైసు, కోయిగూర, పెరుగు, బెల్లం పెడతాం అనమాట. ఇప్పుడు అందులో నేను అవే పెట్టినాను. పచ్చిపులుసు చేస్తాము. అయితే ఆ పచ్చిపులుసు అనేది బోనంలో వేయం. బోనం పైన ఇంకొక చిన్న చెంబు అయితే పెడతాం కదా, ఆ చెంబులో వేస్తాం అనమాట. ఇక అలాగే బోనాల కుండలకి పూలు కట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం వేప మండలు ఉంటాయి కదా, అవి మంచిగా పేర్చుకోవాలి. ఇందాక చూపించిన దీపంతలు అయితే అక్కడ నానుతున్నాయి. అయితే బోనాలతో పాటు మళ్ళీ కొబ్బరికాయ, పూల తొట్టెల అవన్నీ మెయిన్ కదా. మళ్ళీ అదొక చిన్న తాంబాలంలో అయితే అగరబత్తీలు, పూల చెనిగెలు, బెల్లము. చూడండి పూల తొట్టెల, ఈ తొట్టెలు అయితే కంపల్సరీ అనమాట అమ్మవారికి. అయితే అలా ఒక్కొక్క గుడి దగ్గరికి సదిరి పెట్టేస్తున్నా ఒకేసారి. అంటే మనం బోనం దగ్గర ఇంకా కొబ్బరికాయ కొట్టి మనం కోడి పుంజం చూపించడం అంతవరకు ఇక అన్నీ 2 గుళ్ళ వరకు కాడికి ఏమేం కావాలనో అన్నీ అక్కడైతే పెట్టేస్తున్నాను. పసుపు, కుంకుమ అన్నీ. ఇంకా వేప మండలు అయితే మనకైతే మంచిగా ఇట్లా ఆడుతుంటారు కదా దేవుడు వచ్చే వాళ్ళైతే ఎంత బాగా పెడతారో కదా. మనకు అట్లా ఏమైతే పెట్టడానికి రాదు, నాకైతే రాదు. నేనైతే మామూలుగా ఇట్లా, కాకపోతే వేపాకులు మంచిగా నిండుగా వచ్చేటట్టు అయితే పెడతాను. కొన్ని పెట్టా. ఒకరోజు ముందే ఒక బ్యాగ్ నిండా తెప్పించుకొని ఎక్కువ పెడతాను అనమాట. ఇక దాని తర్వాత పచ్చిపులుసు అని చెప్పినాను కదా, ఆ బిందె పైన ఏదైతే అదిగోండి చిన్న చెంబు పెడుతున్నా చూసిరా, ఆ చెంబులో పచ్చిపులుసు వేసేసి దానిపైన మళ్ళీ వేప మండలు పెట్టి దానిపైన దీపం అయితే పెట్టేస్తాము. బాగా వచ్చింది కదా. ఎట్లా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకన్నా మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. నేనైతే మామూలుగా అయితే అట్లా చేసేస్తా.
నాకు వచ్చిన విధంగా అయితే నేను చేసేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి మనం బోనం తీసుకుపోయినా అవన్నీ పెట్టినా మళ్ళీ అమ్మవారికి శాఖ అయితే పెట్టాలి కదా కడప ముందట. ఆ శాఖలోకి కూడా 2 చెంబుల అంటే 2 గుళ్ళ కాడికి కదా 2 చెంబులు అయితే వాటర్ తీసుకొని ఇంకా ఆ చెంబులకి కూడా 5 బొట్లు పెట్టేసుకొని ఆ చెంబులో ఏం వేస్తామంటే పెరుగు బెల్లం వేసి ఆ పెరుగు బెల్లం వేసి దాంట్లో కూడా వేపాకులు వేసేస్తాము. అయితే ఇప్పుడు ఆ పెరుగు బెల్లం వేసుకోకుండా ఆ ప్లేస్లో ఎప్పుడైతే కళ్ళు పెడతాం మేము కళ్ళు శాఖ పెడతాము. కాకపోతే ఈసారి ఎందుకో కళ్ళు దొరకలేదంట మా వాళ్ళకి, కళ్ళు తీసుకురాలేదు. అందుకే దాని ప్లేస్లో పక్కకైతే మందు పెట్టినాము. మందు అంటే అదే కోటర్ అంటారు కదా, అదైతే పెట్టినా అనమాట. చూడండి నేనైతే ఈ విధంగా అలంకారం చేసుకున్నా. ఖచ్చితంగా ఎలా చేసిన అనేది అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా అన్ని 2 గుళ్ళ దగ్గరికి అన్నీ అలా సదిరి పెట్టేసి ఇంకా మేమైతే రెడీ కావడానికి వెళ్ళినాం. ఇంకా రెడీ వచ్చిన తర్వాత బోనం ఎత్తుకునే వాళ్ళు కంపల్సరీ పసుపు అయితే పెట్టుకోవాలి. గంధము కుంకుమ పసుపు అన్ని బొట్టు కూడా పెట్టుకొనేసి కొత్త చీర అయితే కట్టుకుంటాం. ఆ రోజు అందరు పండుగ కొత్త చీరనే కట్టుకుంటారు. నువ్వేంది అట్లా చెప్తున్నావు అనుకోకండి. ఇంకా వచ్చేసి ఇక దీపం అయితే ముట్టించేసి అమ్మవారికి ధూప్ స్టిక్గా వేసేసి ఇంకా నేనైతే పక్కకు జరిగినాయి. ఇంకా తర్వాత ఒకరు అయితే మా ఇంట్లో వాళ్ళు మొక్కుతున్నారనమాట. ఇక మా బన్నీ హడావిడి అయితే మామూలుగా ఉండదు. ఆ అమ్మవారికి కంటే ఎక్కువ ఆ కోడి తెచ్చినంతసేపు ఆ కోడి వెంటనే తలుగుతాడు. దాన్ని పిసికి 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 దాన్ని ఆడుతూనే ఉంటాడు. నాకేమో ఆ కోడిని చూస్తే పిచ్చ భయం అవుతుంటుంది. దాన్ని మీదకి పెడతాడు, కింద పెడతాడు, సంకల పెట్టుకుంటాడు, భుజం మీద పెట్టుకుంటాడు. అది ఒకసారి పొడిస్తే కానీ తెలియదు మావానికి. దాన్ని అన్ని విధాలుగా ఆడతాడు వాడు. ఇంకా అందుకే వాడిని ఏం చేయలేము. వానితో పాటు వాని తమ్ముడు వానికి కూడా నేర్పిస్తుంటాడు ఇంకా ఇట్లా చేయి అట్లా చేయని. మా బన్నీ అల్లరి చేష్టలు అన్నీ అట్లుంటాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక అందరూ మొక్కిన తర్వాత ఇక బోనం అయితే తీసుకొని గుడికి వెళ్తాం. ఫస్ట్ బోనం వచ్చేసి అయితే నేను ఎత్తుకుంటా. ఇంకా తర్వాత అయితే మా తోడుకోడలు ఎత్తుకుంటుంది. ఇక మా ఆద్య అయితే శాఖ చొమ్మ పట్టుకొని ముందు వెళ్తుంది. అయితే బోనం ఫస్ట్ వెళ్ళాలనేసి ఇంకా బోనం అయితే తీసుకొని వస్తున్నారు. ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్ల